మన కథల సమయంకి స్వాగతం. వెలకట్టని బతుకులు. రచన పొండూరు రాంబాబు గారు. ఇక కథలోకి వెళ్దామా? నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా ఇంకెంతకాలం ఎదురు చూడాలి? పని అవుతుందా లేదా? అంత తొందరపడితే ఎలా చెప్పు? చదువుకున్నది కదా, కొంచెం బెట్టు చేస్తుంది. నేను ఒప్పిస్తాను. నాకు కొంచెం గడువు ఇవ్వు. ఇప్పటికే చాలా గడువు ఇచ్చాను. తన కోసం చాలా డబ్బు ఖర్చు చేశాను. ఒప్పించు, లేకపోతే గుట్టుగా ఉన్న మీ బతుకులు మొత్తం రోడ్డుకు ఈడుస్తాను. జాగ్రత్త. అయ్యో, అంత మాట అంటే ఎలా చెప్పు? నా గురించి నీకు తెలీదా? నీకోసం నేను ఎంత చేశానో. నీ గురించి వదిలేయి, పనికిరాని దాని గురించి ఎవరూ పట్టించుకుంటారు. అయినా నీ మాట విని చాలా డబ్బులు ఖర్చు చేశాను ఇప్పటిదాకా. నీకు నెల రోజులు మాత్రమే గడువు. ఆ గడువు దాటిందో ఏం చేస్తానో తెలుసు కదా? తెలుసు సార్. మాకు కొంచెం ఈ నెల ఖర్చులకు, తన కాలేజ్ ఫీజుకు డబ్బులు ఇస్తానులే. తప్పుతుందా? వీటిని మాత్రం బాగా అడుగుతావు. దాన్ని మాత్రం ఒప్పించడానికి ఇంతకాలం నన్ను ఎదురు చూసేలా చేస్తున్నావు. ఇదిగో ఈ 10,000 తీసుకో. మిగతాది వారం తర్వాత ఇస్తాను. 10,000 అంటే సరిపోదు. చాలా అప్పు ఉంది. దయచేసి ఇంకో 10,000 ఉంటే ఇవ్వండి. మీకు దండం పెడతాను. అంత లేదు. నువ్వు తనని ఒప్పించు. లక్షలు లక్షలు కుమ్మరిస్తాను. అంతవరకు నేను ఇచ్చింది తీసుకో. మళ్ళీ మాట్లాడావో ఇది కూడా లాక్కుంటాను. జాగ్రత్త. బుల్లెట్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగారావు. అక్క, అక్క, వాడు వెళ్ళిపోయాడా అంటూ పిలిచింది మేఘన. వెళ్ళిపోయాడు. నువ్వు కాలేజీకి బయలుదేరు, టైం అవుతుంది. ఇంటి నుండి బుర్కాలో బయటకు వచ్చింది. అక్క, నేను వెళ్ళొస్తాను. కాలేజ్ ఫీజు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంతకీ ఇచ్చాడా లేదా? ఇదిగో 10,000 తీసుకో, కట్టేసే. అక్క, మరి ఇంటి అద్దె ఇచ్చి చాలా రోజులయ్యింది. మరి దాని సంగతి? హే, అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా చదువుకో. అది కాదు అక్క, నేను చదువు మానేస్తాను. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటాను. నిన్ను ఇంతలా ఇబ్బంది పెట్టలేను. ఇంతకాలం నిన్ను ఇంత పెద్ద పెద్ద చదువులు చదివించింది అరొకరా ఉద్యోగాలు చేసుకోవడానికా చెప్పు? చదువు మానేస్తే నేను అనుకున్న లక్ష్యం నువ్వెలా సాధిస్తావో చెప్పు? ఆశలన్నీ నీ మీదనే పెట్టుకున్నాను. ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించాలి. అప్పుడు ఈ కష్టాలు మనకు ఉండవు. నువ్వు వెళ్ళి ఈ ఫీజు కట్టేసే. ఇంకేం ఆలోచించకు, సరేనా? అక్కడ నుంచి కాలేజీకి బయలుదేరింది మేఘన. ఏమ్మా తులసి, ఇంకెంతకాలం నీ కడుపు కట్టుకొని నీ చెల్లిని చదివిస్తావో చెప్పు? ఆ రంగారావు చాలా ఏళ్ళు నిన్ను వేధించాడు. ఇప్పుడు నీ చెల్లిని మీద వాడి కన్ను పడింది. తన జీవితాన్ని కూడా నాశనం చేస్తావా చెప్పు? బాబాయ్, అంత మాట అనకు. నా జీవితం ఎలాగో నాశనమైంది. ఇప్పుడు దాని జీవితం కోసమే నా ప్రయత్నం అంతా. నీకు త్వరలో అద్దె ఇచ్చేస్తాను, ఏమనుకోకు. తులసి, నిన్ను నేను అద్దె డబ్బులు అడగడం కోసం రాలేదు. ఇదిగో ఈ బియ్యం ఇచ్చి వెళదామని వచ్చాను. బాబాయ్, ఇప్పటికే నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ నాన్న నాకు ఎంతో సహాయం చేశాడు. వాడు పోయాక నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి సొంత కూతుళ్ళలాగా చూసుకుందామనుకున్నాను. కానీ మీ పిన్ని వల్ల కుదరలేదు. ఏదో ఈ విధంగానైనా నేను మీ నాన్నకున్న రుణాన్ని తీర్చుకోనివ్వు. నువ్వు మాకు సహాయం చేస్తుంది పిన్నికి తెలిస్తే నిన్ను కూడా దూరం పెడుతుంది. అందుకే దాని సంగతి వదిలేయమ్మా. మహా అయితే గట్టిగా నోరు పారేసుకుంటుంది. అంతకన్నా ఇంకేం చేస్తుంది? ఇదిగో 5,000 ఖర్చులకుంచు. మేఘన చదువు పూర్తి అవ్వడానికి ఇంకెన్ని రోజులు పడుతుందమ్మా? మరో 6 నెలలు పడుతుందనుకుంటాను. ఆ చదువు పూర్తయితే ఏదో ఒక ఉద్యోగం దానికి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఈ నరక కోపం నుంచి బయటపడతాము. నేను కూడా భగవంతుడిని అదే కోరుకుంటున్నాను. సాయంత్రం మన పొలంలో కూరలు మార్కెట్కి తీసుకుని వెళ్తాను. నువ్వు ఒకసారి అటువైపు వస్తే కొన్ని కూరలు తీసుకెళ్దువు. సరే బాబాయ్, ఇంట్లోకి రా. కొంచెం టీ తాగేసి వెళ్దువు. వద్దమ్మా, తాగేసి వచ్చాను. మీ పిన్ని ఇచ్చే కషాయం తాగేసి వచ్చాను. నాకు పనులున్నాయి, వస్తానమ్మా. సాయంత్రం మాత్రం పొలం వైపురా, మర్చిపోవద్దు, సరేనా? నేను రాకపోతే నువ్వు తెస్తావుగా బాబాయ్. నువ్వు రాకపోతే ఇవ్వాల్సిన బాధ్యత నాదే కదమ్మా. సర్లే బాబాయ్, ఎండ ఎక్కువగా ఉంది. ఒక్క నిమిషం గొడుగు తీసుకుని వెళ్ళు. పర్లేదులేమ్మా, దగ్గరే కదా. మన షెడ్లో కూర్చుంటాను. నీకు స్కూల్కి టైం అవుతుంది, బయలుదేరమ్మా. అక్కడ నుంచి పొలానికి బయలుదేరాడు ముకుందరావు. తులసి క్యారియర్ తీసుకుని స్కూల్కి బయలుదేరింది. తులసి, తులసి అంటూ పరుగున ఇంట్లో నుంచి వచ్చింది అన్నపూర్ణ. స్కూల్కి టైం అవుతుంది అత్తయ్య, ఏంటో త్వరగా చెప్పు. ఏం లేదమ్మా, మీ బావ భోజనం తీసుకుని వెళ్ళలేదు. కొంచెం తీసుకుని వెళ్ళమ్మా. ఎన్నిసార్లు చెప్పినా వద్దు అంటాడు. ఇంతకీ వాడు సరిగ్గా భోజనం చేస్తున్నాడో లేదో? అత్తయ్య, ఇదిగో తీసుకో. నీకు టైం అవుతుంది కదా, వెళ్ళమ్మా. వీధి చివరిలోని గవర్నమెంట్ స్కూల్కి త్వరగా వెళ్ళింది.
నువ్వొక్కదానివేనమ్మా సరిగ్గా టైంకి వస్తావు. ఈరోజు నేను హాఫ్ డే లీవ్ తీసుకుంటున్నాను. కొంచెం నా క్లాస్ కూడా నువ్వే తీసుకోమ్మా. ఏంటి సరళ అక్క, ఇంకా బాబుకి నయం కాలేదా? లేదమ్మా, హాస్పిటల్లోనే ఉంచాలన్నారు. రోజు చూసి వస్తున్నా. అంత చిన్న పిల్లవాడికి ఏంటో ఆ దేవుడు అలాంటి జబ్బు పెట్టాడు. ఏం చేస్తాము తులసి, వాడికి అలా రాసిపెట్టి ఉంది. సరే అక్క, నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి వస్తాను. ఏంటి తను నీకు బావే కదా, ప్రిన్సిపల్ అని పిలుస్తావేంటి? స్కూల్లో ప్రిన్సిపల్లే కదా, మా సంగతి వదిలే. హాహా, పెళ్ళి అయ్యాక కూడా ప్రిన్సిపల్ అని పిలవకు సరేనా? తల దించుకొని ప్రిన్సిపల్ గదికి వెళ్ళింది. మే ఐ కమిన్ సార్? కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తులసి. ఏంటి సార్ అని పిలవద్దు, సురేష్ అని పిలవమని నీకెన్నిసార్లు చెప్పాను? నేను కూడా పిలవనని చెప్పాను కదా. ఇదిగో అత్తయ్య ఇవ్వమని చెప్పింది. రోజు నువ్వు వచ్చేటప్పుడు తీసుకుని రావచ్చు కదా, నాకెందుకు ఈ పని? కావాలనే తీసుకురావడం లేదని నీకు తెలుసు, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? సార్, నాకు క్లాస్కి టైం అవుతుంది. రిజిస్టర్ ఇవ్వండి, సైన్ చేయాలి. సైన్ చేసి క్యారియర్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది తులసి. తులసి, నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఏం జరిగిందో నిన్ను అడగలేను. నువ్వు నీ మనసులోని బాధను నాతో చెప్పే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. అది ఎన్నేళ్ళైనా సరే. సురేష్, ఈరోజు కూడా నీ ప్రయత్నం ఫలించలేదా? రారా రాజేష్, నువ్వెప్పుడు వచ్చావు? లీవ్లో ఉన్నావు కదా. మా చెల్లెమ్మ, అల్లుడు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు లేరా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మాట మారుస్తావేంట్రా? మరేం చేయమంటావు? నువ్వు సమాధానం లేని ప్రశ్నలు అడుగుతున్నావు. నువ్వు చూస్తున్నావుగా. చూస్తున్నానురా, కానీ ఇంకెంతకాలం అలానే తన కోసం ఎదురు చూస్తావు? నేను మాట్లాడతానంటే నువ్వు వద్దంటావు. మీరిద్దరి మధ్య దూరం ఇంకెప్పుడు తగ్గుతుంది చెప్పు? నువ్వు ఆ విషయం గురించే మాట్లాడాలనుకుంటే మాత్రం ఇక్కడి నుండి వెళ్ళిపోరా ప్లీజ్. నాకు చాలా పనులున్నాయి. సరే సరే ప్రిన్సిపల్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నీ బాధను చూడలేక ఏదో హెల్ప్ చేద్దామనుకున్నాను. ఎలా ఉండేవాళ్ళు ఇలా అయిపోయారు, అందుకే నా బాధంతా. తను నాతో మనసు విప్పి మాట్లాడి చాలా కాలమైంది. తను నాతో మనసు పూర్తిగా మాట్లాడే వరకు మా మధ్య దూరం తగ్గదు. అయినా తనతో ఎంతగా మాట్లాడాలని ప్రయత్నం చేసినా తను మాత్రం నాకు దూరంగా ఉంటుంది. ఒక్కోసారి తనలో తనే బాధపడుతుంది, కుంగిపోతుంది. తనేమైపోతుందోనని నాకు భయంగా ఉందిరా. నేను మాట్లాడతానంటే ఒప్పుకోవు. నువ్వు ఇలానే ఉంటే పిచ్చివాడవైపోతావురా. నా మాట విని తనని మర్చిపోవడానికి ట్రై చెయ్యు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తనని మర్చిపోవడం కంటే ఇలానే తన కోసం ఎదురుచూస్తూ ఉంటాను. అది ఎన్నేళ్ళైనా సరే. సురేష్ ముభావంగా తన గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. రాజేష్ నిట్టూరుస్తూ అక్కడి నుండి బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. కొన్ని సంవత్సరాల క్రితం. తులసి, నీ కోసం ఎంతకాలం ఇక్కడ ఎదురు చూడాలి? కాలేజ్ అయ్యాక వస్తావని చెప్పావు, ఇప్పుడా వచ్చేది? నీకేంటి బాబు, అబ్బాయివి, ఎవరూ పట్టించుకోరు. నేను అమ్మాయిని, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. అయితే నన్ను అంత కష్టపడి కలవడం ఎందుకు చెప్పు? కళ్ళ నీళ్లతో. అంతేలే, నా మీద నీకు ప్రేమ పోయింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా తెలుసా? హే, ఏంటిది చిన్నపిల్లలా? నేనేదో సరదాగా అంటే నువ్వు మరీను. నేను మాత్రం నిన్ను చూడకుండా ఉండగలనా చెప్పు? మన కాలేజ్ అయ్యాక ఎలాగోలా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అబ్బో, బాగానే ఉన్నాయి ఆశలు అబ్బాయి గారికి. ముందు కాలేజ్ అవ్వాలి కదా, తర్వాత ఉద్యోగం, తర్వాత మన పెళ్ళి. ఇంకా చాలా టైం పడుతుంది. ముందుగానే ఎందుకు గాల్లో మెడలు కడతావో చెప్పు? గాల్లో మెడలు కాదమ్మాయి, జరగబోయేది చెబుతున్నా, నిజమే కదా. సరే సరే, నేను వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడేనా? ఇప్పుడే వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతావా? ఇది అన్యాయం. రేపు రావాలి అంటే ఈరోజు వెళ్ళాలి కదా. ప్లీజ్ రా, మళ్ళీ నాన్న కోప్పడతారు. మావయ్యతో నేను మాట్లాడతానులే. వద్దు బాబు, వద్దు. నన్ను ఇలానే వదిలేయి. నాకు కొత్త తలనొప్పి తీసుకుని రాకు. బాయ్. ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. ఇంటి బయట అరుగులో పేపర్ చదువుతూ కూర్చున్నాడు రాజశేఖర్. వస్తున్న తులసిని చూసి, ఏమ్మా ఈరోజు ఆలస్యమైంది? ఏం లేదు నాన్న, అది ఈరోజు కొంచెం లైబ్రరీలో కొన్ని బుక్స్ కోసం వెళ్ళాను, లేకపోతే వచ్చేసాను, అందుకే ఆలస్యమైంది. సరే సరే, లోపలికి వెళ్ళి మీ అమ్మ ఎదురు చూస్తుంది నీకోసం. ఏంటే ఇంత ఆలస్యమైంది? మళ్ళీ మీ బావతో మాట్లాడుతూ కూర్చున్నావా? అమ్మా, మెల్లగా నాన్న వింటారు.
ఈ భయంకేమీ తక్కువ లేదు. ముందు వాడిని పిలిచి 4 చివాట్లు పెట్టాలి. ఎన్నిసార్లు చెప్పాలి? పెళ్ళి అయ్యే వరకు ఆగమని. వింటాడా? వినడు. పోనీ పెళ్లి చేస్తామంటే ఉద్యోగం రావాలి అంటాడు. బావ చెప్పింది నిజమే కదమ్మా. మీ గురించి నాకు తెలుసు, కానీ బయట వాళ్ళు ఏవేవో పుకార్లు పుట్టించి మీ నాన్నకి చెప్తే ఆయన పరువు పోతుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అమ్మా, ఇక ఆపితే నీ క్లాస్. నేను స్నానం చేసి వస్తాను. ఏంటే అమ్మాయిని ఏదో అంటున్నావు, ఏమైంది? నువ్వు ఎందుకు ఇక్కడ వెళ్ళి స్నానం చెయ్యు? అబ్బో, కొత్తగా పెళ్ళయింది, మరి ఇద్దరికీ ప్రైవసీ కావాలి. పోవే గడుగ్గా, వెళ్ళి స్నానం చెయ్యు. ఎందుకే నువ్వు దాన్ని ప్రతిసారి ఆడిపోసుకుంటావు? అదేం చేసింది? తనకు కాబోయేవాడితోనేగా ఉంటుంది. ఎలాగో త్వరలోనే పెళ్ళి కూడా చేస్తాము. మీకు ఇవన్నీ తెలిసి కూడా దాన్ని మందలించకుండా నెత్తిన ఎక్కించుకుంటున్నారా? నాకు నా కూతురి మీద, అల్లుడి మీద నమ్మకం ఉంది. ముందు వంట చెయ్యు, మళ్ళీ అది ఆకలి ఆకలి అంటుంది. మీ నమ్మకం తర్వాత. బయట వాళ్ళు అలా అనుకోరు కదా. ముందు మా అన్నయ్యతో మాట్లాడి నిశ్చితార్థమైన జరిపించుకుంటే కొంచెం నాకు ప్రశాంతంగా ఉంటుంది. పోవే, నేను మా చెల్లెలతో మాట్లాడతాను. మొత్తం తనే చూసుకుంటుంది. ఏంటి, మా వదినకి చెప్పారా? సరిపోతుంది. తను మా అన్నయ్యతో మాట్లాడడానికి ఎప్పుడు వీలవుతుంది? నేనే మా అన్నయ్యతో మాట్లాడుకుంటాను. అమ్మా, నా స్నానం అయిపోయింది. ఆకలి ఆకలి. ఏమండి, మీరు కళ్ళు చేతులు కడుక్కుని రండి, అందరం తినేద్దాము. చిన్న కూడా ఉంటే బాగుండు మనతో. మీరే దాన్ని హాస్టల్లో పెట్టేశారు. అవును నాన్న, దాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను. మీరిద్దరే కదా మంచి స్కూల్ కమ్ కాలేజ్ జాయిన్ అయితే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. అవును, ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్ కొట్టి ఆ స్కూల్ కమ్ కాలేజ్లో జాయిన్ అయితే దాని భవిష్యత్ బాగుంటుందని అన్నాము. కానీ ఇప్పుడు అది లేకపోతే ఏదోలా ఉంది. సర్లే, కొద్ది రోజుల్లో వేసవి సెలవులు కదా, వచ్చేస్తుందిలే. ఏమండి, మనకి మొక్కు ఉంది, అది తీర్చుకోవాలి. చాలా రోజులైంది. చిన్న గురించి మాట్లాడుతుంటే గుర్తుకొచ్చింది. అవునవును, నేను మర్చిపోయాను. రేపే వెళ్దాము. అమ్మా, నేను రాలేను, మీరిద్దరూ వెళ్ళండి. పర్లేదు లేవే, గుడికే కదా, ఒక్కరోజు కాలేజీకి వెళ్ళపోతే ఏం కాదు. అమ్మా, సర్లే, దానితో మనకేంటి, మనం వెళ్ళేసి వద్దాములే. అందరూ భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారేసరికి రాజశేఖర్, గాయత్రి మొక్కు తీర్చుకోవడానికి గుడికి బయలుదేరారు. ఇంట్లోనే వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది తులసి. ఎప్పుడూ లేనిది ఈరోజు ఏంటి, వీళ్ళు ఇంకా రాలేదు? నాన్నకి బైక్ తీసుకుని వెళ్ళొద్దు అంటే వినడు కదా. ఆ డొక్కుబండి ఎక్కడ ఆగిపోయిందో ఏంటో. సాయంత్రం అయ్యేసరికి ఒక అంబులెన్స్ ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి సురేష్ కిందకు దిగాడు. హే బావా, ఏంటి నువ్వు అంబులెన్స్లో వచ్చావు ఈరోజు కొత్తగా? తులసి, మావయ్య, అత్తయ్య వాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తున్నా. గుడికని వెళ్ళారు, ఇంకా రాలేదు. బండి ఎక్కడైనా ఆగిపోయిందేమో మరి. రాజశేఖర్, గాయత్రులను అంబులెన్స్ నుంచి మెల్లగా కిందికి దించారు ఇద్దరు కాంపౌండర్లు. కదలిక లేకుండా కట్లు కట్టి ఉన్న వాళ్లను చూసి ఒక్కసారిగా కూలబడిపోయింది తులసి. కళ్ళ నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. చుట్టూ ఉన్న ప్రపంచమంతా స్థానువుగా మిగిలిపోయింది. ఎంతమంది పిలిచినా చలనం లేకుండా అలానే ఉండిపోయింది. ఉదయం అవుతుండగానే చిన్న అక్కడకు వచ్చింది. తనని చూసి గట్టిగా కౌగిలించుకొని ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. బుల్లెట్తో గోడౌన్కు చేరుకున్న కొద్దిసేపటికి కారులో సింహాచలం వచ్చాడు. ఏంటా రంగా, ఇంకెంతకాలం పడుతుందిరా ఆ అమ్మాయిని తీసుకుని రావడానికి? కొంపతీసి నువ్వు కూడా తన మీద మోజుపడ్డావా? నాకేం అలాంటి ఆశ లేదు. నాకు కావలసింది ఆ కాంట్రాక్టు మాత్రమే. నువ్వు ఆ పని చేస్తావని తెలిసే దీనికి ఒప్పుకున్నాను. నీతులు చెప్పకు రంగారావు. ఆశ లేకపోతే తులసిని ఆ రోజు ఎందుకు అలా అనుభవించావు? లేదు లేదు, నేను తనని తాకనైనా తాకలేదు. తనని మానసికంగా మభ్యపెట్టి నా చేతుల్లో పెట్టుకుని ఆ బలహీనతతో నువ్వు కోరుకునే అమ్మాయిని నీకు చేర్చాలనుకున్నాను. నువ్వే వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనుకున్నావు. అన్యాయంగా రాజశేఖర్, గాయత్రులను యాక్సిడెంట్ చేసి చంపించావు. నీకన్నా దుర్మార్గుడు ఈ లోకంలో ఉంటాడా? నూర్మిరా, నా తప్పులు వెతికే కన్నా నీ పని నువ్వు చెయ్యు. నీ కాంట్రాక్టు నీకు రావాలంటే నేను చెప్పింది మాత్రమే చెయ్యు. మేఘనను నాకు సొంతం చెయ్యు. నీ కాంట్రాక్ట్ నీకు దొరుకుతుంది, నా సుఖం దొరుకుతుంది. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఈ పని మొదలుపెట్టు. నువ్వు చాలా చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు సింహాచలం. నువ్వు నీ కూతురు లాంటి అమ్మాయిని అనుభవించాలనే ఆశ ఎందుకు పుట్టింది? నువ్వు కోరుకుంటే నీ డబ్బుతో ఎంతోమంది అమ్మాయిలను అనుభవించవచ్చు కదా. బుల్లెట్ తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు రంగారావు.
పిచ్చివాడా, తనని అనుభవిస్తే నేను 100 ఏళ్ళు బతుకుతాను. నా చావును మార్చుకోగలను. తను మాత్రమే నా ఆకస్మిక చావును ఆపగలదు. తనని అనుభవించి నా యవ్వనాన్ని పెంచుకుంటాను. జాస్మిన్, జాస్మిన్, నిన్నే పిలుస్తుంటే ఎందుకు వినిపించనట్లు వెళ్ళిపోతున్నావు? ఎన్నాళ్ళ నుంచి నీ వెంట పడుతున్నాను. నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. గిరి, నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడొద్దు అని? నేను నిన్ను ప్రేమించట్లేదు. నన్ను వదిలేయి. నీకు దండం పెడతాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నావు? నీతో నాకు మాట్లాడాలని లేదు. నన్ను వదిలేయి గిరి. అక్కడి నుండి కన్నీళ్లతో పరుగుపెట్టింది జాస్మిన్. దూరంగా ఏడుస్తూ వెళ్తున్న జాస్మిన్ వెనకనే వెళ్ళింది శిరీష. ఒసే ఆగవే, ఏమైందే? గిరి నిన్ను పిలుస్తుంటే పట్టించుకోకుండా నువ్వు ఇలా పరిగెట్టుకుంటూ రావడమేంటే? వెంటనే వెనక్కి తిరిగి చూసింది జాస్మిన్. శిరీష, అది ఇక్కడ కాదు, మీ ఇంటి దగ్గరున్న పార్కులో కూర్చుని మాట్లాడుకుందాము. నీకు నాకు ఏం ప్రాబ్లం ఉండదు. 5 నిమిషాల్లో పార్కు వెళ్ళారు. ఇప్పుడు చెప్పు మేఘన, గిరి ఏంటి నిన్ను జాస్మిన్ అని పిలుస్తున్నాడు? తనకి నీ అసలు పేరు నీకు తప్ప కాలేజీలో ఎవరికి తెలీదు. దయచేసి నువ్వు కూడా నన్ను ఆ పేరుతోనే ఉండనివ్వు. అది కాదే. లేదే, చెప్పలేను. తనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. గత 3 ఏళ్ల నుంచి నువ్వే లోకంలో బతుకుతున్నాడు. నువ్వైనా వాడితో సరిగ్గా మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అలా పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? వాడు నీ వెంట ఇన్నేళ్ళు నుంచి పడుతున్నాడు. ఇష్టం లేదని ఒకే ఒక్క మాట ముందే చెప్తే వాడు ఇంకో అమ్మాయిని చూసుకునేవాడు కదా. నేనే చాలా సమస్యలతో ఉన్నాయి. నాకు మళ్ళీ కొత్త సమస్యలు తీసుకుని రావద్దు ప్లీజ్. ఇప్పటికే చాలా టైం అయింది. నా కోసం అక్క ఎదురుచూస్తూ ఉంటుంది. నేను వెళ్తాను. నువ్వు నాకు ఇష్టం లేవని అతనితో చెప్పేయి చాలు. నేను చాలాసార్లు చెప్పాను, కానీ తనే నా వెంట పడుతున్నాడు. సరే, నువ్వు వెళ్ళు. రేపటి నుంచి వాడు నీ వెంట పడడు. నేను చూసుకుంటాను. నిజంగా నువ్వు ఆ పని చేస్తే నేను చాలా చాలా సంతోషిస్తాను శిరీష. అక్కడి నుండి వెళ్ళిపోయింది జాస్మిన్. చూద్దాము గిరి ఏం మాట్లాడతాడో ఈ విషయం గురించి. ఇంటికి వస్తున్న మేఘనను చూసిన తులసి, ఈరోజు ఏంటి లేట్ అయింది? నీకెన్నిసార్లు సాయంత్రం అయ్యే వరకు ఉండొద్దని నేను చెప్పేది నీకు అర్థం కాదా? సారీ అక్క. శిరీష్తో ఇదిగో ఇక్కడే మాట్లాడుతూ కూర్చున్నా. కావాలంటే దాన్ని అడుగు. సరే బాబాయ్ కూరగాయల కోసం పొలం రమ్మన్నాడు. నేను వెళ్ళేసి వస్తాను. నువ్వు మాత్రం లోపలే ఉండు. నేను తాళం వేసి వెళ్తాను. నువ్వు బురకా తీసి స్నానం చెయ్యు. ఆకలి వేస్తే తినేయు. నా కోసం చూడొద్దు. నువ్వు వచ్చాక కలిసి తిందాంలే. నాకు తలనొప్పిగా ఉంది. నేను పడుకుంటాను. ఏది చూడని ఏంటే ఒళ్ళు కాలిపోతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దు, ట్యాబ్లెట్ తీసుకునిరా చాలు. నిజం చెప్పవే, బాగానే ఉంది కదా నీకు? అక్క, నాకు బాగానే ఉంది. నువ్వు కంగారు పడకు. ట్యాబ్లెట్ తీసుకునిరా చాలు. నేను స్నానం చేసి పడుకుంటాను. స్నానం చెయ్యొద్దు. జ్వరం ఎక్కువ అవుతుంది. ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి, తాగేసి పడుకో. నేను త్వరగా వచ్చేస్తాను. మేఘన లోపలికి వెళ్ళగానే ఇంటికి తాళం వేసి స్కూటీతో పొలంకి బయలుదేరింది తులసి. వస్తున్న తులసిని చూసి, వచ్చేసావా తులసి? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ సంచి తీసుకో. మళ్ళీ ఇంట్లో చిన్న ఒకతే ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్. మన మధ్య కూడా థ్యాంక్స్ ఏంటమ్మా? జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో లోడ్ ఇచ్చాక అడ్వాన్స్ వచ్చింది. ఈ 10,000 ఉంచు. ఫీజు ఏదో ఉందంట కదా, నాకు శిరీష చెప్పింది. నువ్వే అంటున్నావు శిరీష ఫీజు గురించి చెప్పిందని. నాకు ఇచ్చేసి దాని ఫీజు ఎలా కడతావో చెప్పు. రేపు మిగతా డబ్బులు వస్తాయి. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబాయ్, నీకు నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. నీకు ఎన్నిసార్లు అలా అనొద్దని చెప్పాను? చిన్న ఒక్కతే ఉంటుంది. త్వరగా వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాము. స్కూటీతో పొలం నుంచి బయలుదేరింది. ఇంతలో ట్యాబ్లెట్ సంగతి గుర్తుకు రావడంతో మెడికల్ షాప్ దగ్గర బండి ఆపింది. ఎదురుగా సురేష్ వచ్చి బండి ఆపాడు. తులసి, ఒంట్లో బాగోలేదా? ఏం లేదు సార్, తలనొప్పిగా ఉంది అందుకే. తులసి, నీకు నా మీద కోపం పోలేదా? మీ మీద నాకెందుకు కోపం? నా బతుకంటేనే నాకు కోపం. నా జీవితం అంటేనే నాకు కోపం. తలదించుకొని షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుని స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది. తులసి, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ కోసం ఇలానే ఎదురు చూస్తూ ఉంటాను. నీ జీవితం నా జీవితం వేరు కాదని, రెండు ఒకటేనని నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు నా కోసం తప్పక వస్తావు. అంతవరకు నీకు నీడగా తోడుగా ఉంటాను. బావా, నన్ను క్షమించు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ నా జీవితం విధి చేతిలో నలిగిపోయి దారం తెగిన గాలిపటంలా గమ్యం లేకుండా గాలిపటంకు ఎటు పడితే అటు తిరుగుతుంది. పూజకు పనికిరాని పువ్వులా మిగిలిపోయింది. నన్ను నీకు పవిత్రంగా అర్పించాలనుకున్నాను, కానీ నా జీవితమే అంధకారంలో మిగిలిపోయింది. నా బాధను నీకు చెప్తే
నన్ను నీ గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలా చేసుకుంటావు, కానీ నిన్ను నేను మోసం చేయలేను బావా. నిన్ను చూసి తెలియనట్లు ప్రవర్తించే నా గుండె వేలసార్లు రంపపు గురవుతుంది. ఇలా ప్రవర్తిస్తే నువ్వు నన్ను మర్చిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని నా చిన్న ఆశ. నా జీవితం ఎలాగో నాశనమైంది. నువ్వైనా సంతోషంగా ఉండు బావా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కోసం మళ్ళీ పుడతా. ఆలోచనలతో సతమతమడుతూ ఇంటికి చేరుకుంది తులసి. ఇంటికి చేరుకున్న రంగారావు బయట కూర్చున్న గిరి చూసి, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, ఏమైంది? మీ అమ్మకి నీకు మళ్ళీ గొడవైందా? వాడేం నాతో గొడవ పడడం లేదు. లేనిపోని తగువులు మా మధ్య పెట్టకండి. వచ్చి కాళ్ళు కడుక్కోండి, భోజనం చేద్దురు. నువ్వు రారా, మీ నాన్న వచ్చే వరకు తినని చెప్పావు. తినరా? మీ నాన్న కూడా వచ్చారు కదా, తినకుండా అన్నంలో వేళ్ళు తిప్పుతున్నావు ఏంటి? మీరైనా అడగండి. కాలేజ్ నుంచి వచ్చాక ఎందుకు అలానే ఉన్నాడు? ఇంట్రాగిరి ఏదైనా చెప్పాలా నాతో? నాన్న అది అది ఇంటికి ఎవరా అమ్మాయి? అమ్మాయి ఏంటండి? నువ్వుండు అలివేలు, వాడితో నేను మాట్లాడుతున్నాను కదా. చెప్పరా గిరి, అసలేంటి విషయం? నేను జాస్మిన్ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ తను మాత్రం నన్ను పట్టించుకోవడం లేదు. నేను తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఒరే ఏంట్రా ఇది? వాడు చెప్తుంటే వింటూ ఉన్నారు, చివాట్లు పెట్టకుండా. నిన్ను నోరు మూసుకోమని చెప్పానా లేదా? మధ్యలో ఎందుకు దూరుతున్నావు? లోపలికి వెళ్ళు నువ్వు. ఇలానే నా మాట కొట్టేయండి, వీడు ఎవతినో తెచ్చి కోడలు అని చూపిస్తాడు. అలివేలు, ఇంతవరకు ఏం విన్నావే? వాడు చెప్పింది ఆ అమ్మాయి పట్టించుకోవడం లేదని. అయినా కూడా వాడు దాన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు కదా. నీకు దండమే అలివేలు, నువ్వు మధ్యలో దూరకు. నువ్వు తినరా, తర్వాత మాట్లాడుకుందాము ఈ విషయము. ఇలానే వాణ్ణి వెనకేసుకుని రండి. సరే అమ్మా, నువ్వు కూడా కూర్చో, తినేసి ప్రశాంతంగా మాట్లాడుకుందాము. ఇలానే నాకు ఐస్ పెట్టరా. నువ్వు చేసిందంతా చేసి ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను గిరి, నువ్వు నిశ్చింతంగా ఉండు. మా నాన్న బంగారం. చాలా చాలా థ్యాంక్స్ నాన్న. ఇద్దరూ ఒకటైపోయి నన్ను మాత్రం ఒంటరిని చేసేశారు. అలివేలు, మనమంతా ఒకటే. ఏదో మన కోడలు వస్తే కాస్త నీకు శ్రమ తగ్గుతుంది కదా. కోతలు కోసింది చాలు, కానీ ముందు తినండి ఇద్దరు. 6 నెలల తరువాత, అక్క అక్క నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి సర్టిఫికెట్స్ తీసుకుని డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అవ్వడమే. నెలకు 40,000 జీతం. నిజంగానా మేఘన? చాలా సంతోషంగా ఉంది. మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్లే. ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఎక్కడైనా బతుకుదాము. ఏంటి అక్క అలా అంటున్నావు? ఇక్కడ ఉంటే ఏమైంది? జీతం వచ్చాక రంగారావు ఒప్పులని తీర్చేసి హాయిగా ఉందాము. నేను చెప్పేది ఇప్పటిలానే విను, మారు మాట్లాడకు. నేను ఏం చెప్పినా నీకోసమే, అర్థం చేసుకో. మరి శిరీష కూడా జాబ్ వచ్చిందా? దానికి నాకు ఒకే కంపెనీలో వచ్చిందక్క. ఓహో అవునా, మంచిది. దానికి నీకు అది తోడుగా ఉంటుంది. సరే నువ్వు వెళ్ళి స్నానం చెయ్యు, నేను ఇంతలో వంట చేస్తాను. ఇంతలో బయట నుండి బుల్లెట్ శబ్దం వినిపించడం మొదలైంది. తులసి ఒక్కసారిగా బిగుసుకుపోయింది. రంగారావు వచ్చినట్లు ఉన్నాడు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు. మేఘన చదువు కోసం ఇన్ని నెలలు ఏవో సాకులు చెప్పాను. ఇక నుంచి ఏం చెయ్యాలి? తనని వాడి బారి నుండి ఎలా తప్పించాలి? బయట నుంచి రంగారావు ఏకదాటిగా హార్న్ మోగించడం మొదలుపెట్టాడు. తులసి భయంగా వెళ్ళి తలుపు పక్క నుంచి బిగుసుకుపోయి చూసింది. ఎదురుగా బుల్లెట్ ముందు వెనుక సామాన్లతో సురేష్ కనిపించాడు. వెంటనే బయటకు వచ్చింది తులసి. అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? ఏంటమ్మా తులసి, చాలాసేపటి నుంచి హార్న్ కొడుతున్నాను, రావడానికి ఇంత టైంనా? బెల్ కొట్టేవాడిని, కానీ చూసావుగా ఎన్ని సామాన్లు ఉన్నాయి, మళ్ళీ ఇవన్నీ పడిపోతాయని హార్న్ కొట్టాను. అయ్యో అవునా, పర్లేదులే, లోపలికి రా అన్నయ్య, పడిపోతే నేను సర్దుతాను. వద్దులే, ఇదిగో ఈ బాక్స్లో నీకు మీ వదిన గాజులు పంపింది. బజారుకు వెళ్లే ముందు ఇద్దామనుకున్నాను, మర్చిపోయాను. ఇదిగో తీసుకో. నా సంగతి తెలుసుగా, మర్చిపోయాను. నువ్వు తీసుకో, నేను బయలుదేరతాను. టీ కూడా తాగకుండా వెళ్ళిపోతున్నావు. పర్లేదులే తులసి, మీ వదిన ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను, బాయ్ బాయ్. అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజేష్. అక్క అక్క, ఎవరు? వాడేనా? నెమ్మదిగా పిలిచింది మేఘన. నువ్వు కంగారు పడుకు మేఘన, వాడు కాదు, బావా వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ అన్నయ్య వచ్చాడు. అవునా, ఆకలి వేస్తుంది, నువ్వు రా అక్క, తిందాము. తులసి గాజులు తీసుకుని లోపలికి వెళ్ళింది. గాజుల పక్కనే చిన్న కాగితం ఉంది. తెరిచి చూసింది.
తులసి, నీతో మాట్లాడడానికి నువ్వెలాగో ఇష్టపడవు. అందుకే ఇలా మీ అన్నయ్యతో గాజులు అని చెప్పి ఈ ఉత్తరం పంపాను. ఎన్నో ఏళ్ల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్న సురేష్ కోసం చెప్పడానికి నాకు ఇదొక్కటే మార్గం. ఆ రోజు నిన్ను వదిలి ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి వెళ్ళిన సురేష్ తరువాత నీతో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేసినా నువ్వెందుకో తనని పట్టించుకోవడం మానేశావు. అమ్మాయిగా నేను అది అర్థం చేసుకోగలను. కష్టాలలో నీకు కొంత తోడు లేడన్న బాధ, కానీ జీవితకాలం తోడుండాలనే కదా నిన్ను కొంతకాలం విడిచి వెళ్ళింది. ఇప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయాయి. నీకోసం తను ఎదురు చూస్తూనే ఉన్నాడు. అంతకన్నా ప్రేమించే అబ్బాయి ఇంకెవరికి దొరుకుతాడు? నువ్వు ఈ ఉత్తరం చదివితే ఒక్కసారి సురేష్ తన మీద కోపాన్నో లేదా ప్రేమనో చూపిస్తావని ఆశిస్తాను. ఇట్లు నీ స్నేహితురాలు అరుణ. నా జీవితం ఎలాగో నాశనమైంది. ఇప్పుడు బావ జీవితాన్ని కూడా నాశనం చేయలేను. నిజం చెప్తే నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు తెలుసు. తను నా మనసును తప్ప దేన్ని ఆశించడు. కానీ ఆ నిస్వార్థ ప్రేమను నేను అపవిత్రం చేయలేను. నన్ను నేను దోషిగా మార్చుకోలేను. అక్క, అక్క, ఏంటక్క, ఏం చేస్తున్నావు? త్వరగా వస్తే తిందాము. ఉత్తరమును చించేసి చెత్తబుట్టలో పడేసిన భోజనం వడ్డించింది. అన్నంలో వేలు తిప్పుతూ కూర్చున్న మేఘనని చూసి, ఆకలి ఆకలి అన్నావు, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? అక్క, నీకొక విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి నువ్వనేది? నేను ప్రేమిస్తున్న సంగతి ఆ అబ్బాయికి కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. నువ్వు ఒప్పుకుంటేనే నేను ప్రేమించిన సంగతి చెప్తాను, లేదంటే లేదు. ఎప్పటి నుంచి నువ్వు తనని? 3 ఏళ్ల నుంచి అక్క. తన గురించి పూర్తిగా తెలుసుకునే వరకు ఎదురుచూశాను. నన్ను తప్ప ఇంకెవరిని చూడలేదు కదా ఆవిడ. అవునా? నిన్ను తనకి మాటలు తప్ప నేను ఎలా ఉంటానో కూడా తెలియదు. తనకే కాదు, కాలేజీలో ఎవరికీ తెలియదు, శిరీషకి తప్ప. సరే, ఈ విషయం రేపు మాట్లాడుకుందాము. నువ్వు తిను. అంటే నీకు ఇష్టమా లేదా? రేపు మాట్లాడుకుందామని చెప్పాను కదా. నువ్వు తినేసి పడుకో వెళ్ళి. నా జీవితం ఎలాగో నాశనమైంది. మేఘనని అయినా తనకిష్టమైన అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి. ఒక అమ్మాయి మొహం చూడకుండా ఇన్నేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు అంటే నిజంగా తన మంచి వాడేనే ఉన్నాడు. రేపు తనకి బదులు నేనే వెళ్ళి అసలు విషయం తెలుసుకుంటాను. గిరి, నీకు జాస్మిన్ అంటే నిజంగా ఇష్టమా, లేకపోతే తనని ప్రేమ పేరుతో మోసం చెయ్యాలని అలా నాటకమాడుతున్నావా? శిరీష తనంటే ఇష్టం కాదు, ప్రాణం. తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, లేకపోతే ఇన్నేళ్ళు తన కోసం ఎదురు చూడను. అవునమ్మా, ఇన్నేళ్ల నుంచి వాడు ఏ అమ్మాయి గురించి నాతో ఇంతలా మాట్లాడలేదు. వాడికన్నా నాకేది ఎక్కువ కాదు అంటూ వచ్చాడు రంగారావు. మీ మాటలు మధ్యలో వచ్చినందుకు నన్ను క్షమించండి. అయ్యో అంకుల్, పర్లేదు. కొడుకు మీద ప్రేమ కోసం మీరు వచ్చారంటేనే తెలుస్తుంది గిరి అంటే మీకెంత ఇష్టమో. కానీ ఏంటమ్మా ఆలోచిస్తున్నావో? అందరి తల్లిదండ్రులు లాగానే ఒప్పుకొని తర్వాత ఏమైనా చేస్తానని భయపడుతున్నావా? కాదు అంకుల్, తను వీడిని ప్రేమిస్తుందో లేదో నాకు ఇంకా తెలియదు. అందుకే శ్రీష తను నన్ను ప్రేమిస్తుంది, కానీ ఎందుకో ఆ విషయం చెప్పట్లేదు. తనకి నేను ఇష్టం లేకపోతే నా మొహం చూసి నేరుగా ఎందుకు చెప్పలేదు? నన్ను తప్పించుకుని ఎందుకు తిరుగుతుంది? అమ్మా, తనని నాతో ఒక్కసారి మాట్లాడించు. తనకి వీడంటే ఇష్టం లేకపోతే నేను అస్సలు బలవంత పెట్టను. ఇక్కడ నుంచి దూరంగా పంపించేస్తాను, సరేనా? సరే అంకుల్, నేను తనతో మాట్లాడి మీకు చెప్తాను. శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాన్న, నువ్వే తనని ఎలాగైనా ఒప్పించాలి. తను లేకపోతే నేను బతకలేను. సర్లేరా, నేను మాట్లాడతాను, నువ్వు కంగారు పడుకో. తను ఎలా అంటుంది? మీ అమ్మలాగా ఉండదు కదా. తనని బుర్కాలో చూడడం తప్ప ఇప్పటి వరకు తన మొహాన్ని చూడలేదు. ఏంట్రా గిరి, మొహం చూడకుండానే ఇన్నేళ్ళు ప్రేమిస్తున్నావా? తన మనసు నచ్చి ప్రేమించాను. తను ఎలా ఉన్నా నాకు అనవసరం. కానీ తను బాగాలేకపోతే నేను తన అందాన్ని చూసి ప్రేమించలేదు, తన మనసును చూసి ప్రేమించాను. తన మనసు గురించి నీకు 3 ఏళ్ల క్రితం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఒకరు కాపాడారు, మీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కొంచెం ఆలస్యమైనా నువ్వు మాకు దక్కేవాడివి కాదు. ఆ రోజు నన్ను కాపాడింది జాస్మినే. ఆ విషయం తనకి కూడా తెలియదు. ముఖం తెలియని నా ప్రాణాలను రక్షించిందంటే తన మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకోనన్నా. అందుకే తనని వదులుకోకూడదనే ఇన్నేళ్ల నుంచి తన కోసం, తన అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాను. నీకు మాట ఇస్తున్నానురా. తనని ఎలాగైనా నీతో పెళ్లికి ఒప్పిస్తాను. తనే మన ఇంటి కోడలు. తనకన్నా మంచి కోడలు ఇంకెవరు దొరుకుతారు చెప్పు?
నువ్వు నిశ్చింతంగా ఉండు, రేపు తనతో నేను మాట్లాడతాను. నాకు వేరే పని ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను. సరేనా అన్న. గిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను చేసిన పాపాలన్నీ నాకు పుట్టిన నా కొడుకు వల్ల పోతున్నాయని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్నేళ్ల నుంచి ఒక అమ్మాయి మనసు కోసం ఆరాటపడుతున్నాడంటే వాడి ఎంత మంచివాడు. నాకు వాడు కొడుకు అంటే ఎంతో గర్వంగా ఉంది. కానీ నేనే డబ్బుల కోసం ఇద్దరు అమ్మాయిలను ఇన్నేళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్నాను. వారిని ఎలాగైనా ఆ దుర్మార్గుడు నుంచి తప్పించి కొంతైనా పుణ్యం మూట కట్టుకుంటాను. లేదంటే నేను చేసిన పాపం నా బిడ్డకు తగులుతుంది. లేదంటే తులసి దగ్గరకు వెళ్ళి వాళ్లను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్తాను. తన జీవితం పాడు చేశానని ఇన్నేళ్ళు నమ్మించి లోబర్చుకున్నాను. ఆ విషయం చెప్పేసి కాళ్ళ మీద పడతాను. అప్పటికి గాని నా పాపం పోదు. బుల్లెట్తో తులసి ఇంటికి బయలుదేరాడు రంగారావు. బుల్లెట్పై వెళ్తున్న రంగారావుకు ఎదురుగా వస్తున్న సింహాచలం కారు కనిపించింది. వెంటనే బుల్లెట్ సైడ్కి ఆపాడు. రంగా, ఏంట్రా ఈ మధ్య కనపడడం మానేశావు? 6 నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు. ఏదైనా కొత్త వ్యాపారం చేస్తున్నావా ఏంటి? అదేం లేదయ్యా, మా సొంత ఊరిలో ఇల్లు కడుతున్నాను. ఆ పనుల్లో కొంచెం బిజీగా ఉండి మీ దగ్గరికి రావడం లేదు. మీరే కదా అప్పుడు ఆ స్థలం నాకు ఇప్పించారు. అవునవును, గుర్తుంది ఆ స్థలం గురించి. ఆ ఇంటి సంగతి తర్వాత. మరి నేను చెప్పిన ఆ పిల్ల సంగతి ఏమైందిరా? ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశాను. దానికి ఏమంటావు? ఆ పని మీదనే వెళ్తున్నాను. మీకు ఏ విషయం సాయంత్రం గోడౌన్కి వచ్చి చెప్తాను. సరే సరే, నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఇంతలో జేబులో ఫోన్ రింగ్ అయింది. హలో, ఎవరు? హలో, నేనండి, రాగిణిని మాట్లాడుతున్నాను. నీకు చెప్పాను కదా బయటికి వచ్చానప్పుడు మాటిమాటికి ఫోన్ చేయొద్దని. నీకు బుద్ధి లేదా? ఏడుస్తూ, మన బాబుకి యాక్సిడెంట్ అయ్యింది. స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను. ఏంటే నువ్వు మాట్లాడేది? వాడికి యాక్సిడెంట్ అవ్వడమేంటి? ఇప్పుడెలా ఉంది? ఎక్కడ ఉన్నారు? ఏ హాస్పిటల్? మన ఇంటి దగ్గరున్న సుగుణ హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. మీరు త్వరగా రండి. నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే వస్తున్నాను. రంగా, బాబుకి యాక్సిడెంట్ అయింది. నేను వెళ్తున్నాను. నువ్వు గోడౌన్లో పనులు చూసుకో, సరేనా? సరే అయ్యగారు, మీరు ఏదైనా అవసరం ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, వస్తాను. కొద్ది గంటల తరువాత రంగారావు ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లే చూడగానే సింహాచలం అని ఉంది. హలో, చెప్పండి అయ్యగారు, ఏంటి విషయం? రంగా, వెంటనే బాబుకి ఎక్కించడానికి బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం వెతికించు, లేదంటే వాడు మాకు దక్కడు. సరే అయ్యగారు, ఇప్పుడే బ్లడ్ బ్యాంకులు అన్నీ జల్లెడ పడతాను. మీరు కంగారు పడకండి, బాబుకి ఏం కాదు, నేను చూసుకుంటాను. కొద్దిసేపటి తర్వాత వస్తున్న రంగారావును చూసి పరుగున వచ్చాడు సింహాచలం. రంగా, దొరికారా డోనర్స్? నన్ను క్షమించండి అయ్యగారు, ఎవరూ దొరకలేదు. నాకేం చేయాలో అర్థం కాక వచ్చేశాను. బాబుకు ఎలా ఉంది? బాబు తలకి బలమైన గాయం తగిలింది. వెంటనే ఆపరేషన్ చేయాలి, కానీ బ్లడ్ లేదు. ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయ్యగారు, మీరు బాధపడకండి. ఒక్కసారి మనం మిగతా హాస్పిటల్లో డోనర్స్ లిస్టు వెతికి చూద్దాము, ఎవరైనా దొరుకుతారు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇక చేసేది ఏం లేదు. ఆ దేవుడు నా మీద ఎందుకు ఇంత కక్ష కట్టాడో నాకిప్పుడు అర్థమైంది. దేవుడు ఎప్పుడు అలాంటి పని చేయడు. మీరు నిశ్చింతంగా ఉండండి. నేను మా అబ్బాయి గిరికి కూడా చెప్పాను. ఏదో ఒక మార్గం దొరకకపోదు. నాకిప్పుడు అర్థమవుతుంది రంగా, నా పాపాలు ఇప్పుడు శాపాలుగా మారిన బిడ్డను బలి తీసుకోవడానికి యమపాశాలుగా మారాయి. ఇక చేసేదేం లేదు. నా బిడ్డ నాకు దక్కడు. ఎన్నో కలలు కని పెంచుకున్న వాడి జీవితాన్ని నా పాపాలే బలి తీసుకోబోతున్నాయి. నాకు తెలుస్తున్నాయి. ఎన్నో పాపాలు చేసి వాడి కోసం కోట్లు కూడబెట్టాను. ఎందరినో డబ్బు పలుకుబడితో వెలకట్టి వాళ్ళ బతుకులతో ఆడుకున్నాను. చివరికి ఆ దేవుడు నా జీవితానికి వెలకట్టాడు. నా కొడుకు ప్రాణాన్ని తీసుకుని పోయి నన్ను బతికి ఉన్న శవంలా మార్చి నన్ను చలించే తాను వెలకట్టని బతుకుల్లోకి లాక్కున్నాడు. నేను వాడి చావును కళ్ళారా చూడలేను, వినలేను. నేను వెళ్ళిపోతున్నాను. నా కోసం ఎక్కడా వెతకొద్దు. నా భార్యను ఒక అన్నగా చూసుకుంటామని వెళ్ళిపోతున్నాను. అయ్యగారు, మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోవాలి? దయచేసి కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. హాస్పిటల్ బయటకు కారు స్టార్ట్ చేసి వేగంగా నడుపుతూ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంటి సింహాచలం, నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా? నీ బిడ్డ నీకు దక్కడని నీకు తెలిసాక దైవం చేసిన ఆట గుర్తు వచ్చిందా? నువ్వు చేసిన పాపాలు గుర్తు వచ్చాయా? చచ్చిన పామునే ఎంతని చంపుతావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నేను నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను?
ఇన్నాళ్ళు నీలో నన్ను క్రూరత్వంతో అణర్చి తొక్కావు. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో బానిసవు. నేనేం చెప్పినా నువ్వు విని తీరాలి, తప్పదు. నన్ను బానిసలా చేసుకోవడానికి ఇంతకీ నువ్వెవరు? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేనెవరనుకున్నావు? నువ్వు ఇంతకాలం నీ పాపపు ఆలోచనలతో పట్టించుకోకుండా వదిలేసి నీ మనస్సాక్షిని. నువ్వెన్ని తప్పులు చేసినా ఇప్పటికైనా తెలుసుకున్నావు. అందుకే నీకు ఇంతకాలం వినిపించని నా మాటలు నీకు వినిపించాయి. నన్ను మళ్ళీ మళ్ళీ మాటలతో హింసించకు. నన్ను వదిలేయి. సింహాచలం ఒక్కసారిగా స్టీరింగ్ వదిలేసి చెవులు మూసుకున్నాడు. ఇంతలో ఒక లారీ వచ్చి కారును ఢీకొట్టింది. తల నుండి రక్తము కారుతుంటే నవ్వుతూ స్పృహ కోల్పోయాడు. నెల రోజుల తరువాత, హలో సింహాచలం గారు, మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? మెల్లగా కళ్ళను తెరిచాడు. ఎదురుగా భార్య రాగిణి, 10 ఏళ్ల కొడుకు ఉదయ్, రంగారావు కనిపించారు. నాయనా ఉదయ్, నువ్వు నువ్వు బతికే ఉన్నావా? నీకేం కాలేదా? సింహాచలం గారు, మీరు ఉద్రేకపడకండి, ప్రశాంతంగా ఉండండి, విశ్రాంతి తీసుకోండి. నాకేం కాలేదు డాక్టర్, నేను బాగానే ఉన్నాను. నా కుటుంబమే నాకు బలం. వాళ్ళు ఉంటే చాలు. నాయనా ఒక్కసారి ఇటురా. బెడ్పై నుండి లేవబోయాడు. కాళ్ళు స్వాధీనంలోకి రాకపోవడంతో డాక్టర్ నా కాళ్ళు. సింహాచలం గారు, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు 2 కాళ్ళు నుజ్జునుజ్జైపోయాయి. చాలా వరకు బాగు చేయాలని ప్రయత్నం చేశాము, కానీ ఫలితం లేకపోయింది. 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. నన్ను క్షమించండి. చేతికి ఇంజెక్షన్ చేశాడు. నన్ను ప్రాణాలతో నిలిపారు. అది చాలు డాక్టర్. నాకు నా కుటుంబమే చాలు. స్పృహ కోల్పోయాడు. డాక్టర్ ఆయనకు పర్లేదమ్మా, మీరు కంగారు పడకండి. ఎక్కువ ఉద్రేకము ఆయనకు మంచిది కాదు. అందుకే మత్తుమందు ఇచ్చాను. రంగా అన్నయ్య, ఆయనకు ఏం కాదు కదా? నువ్వు కంగారు పడకమ్మా. ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఆ దేవుడు తనని క్షమించాడు. లేదంటే ఆ రోజే చనిపోయేవాడు. అన్నయ్య, బాబుకి రక్తం ఇచ్చింది ఎవరో నాకు కూడా చెప్పలేదు. వాళ్ళని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. నువ్వు కొంచెం వాళ్ళని కలిపిస్తావా? పుణ్యం ఉంటుంది. తప్పకుండా చూపిస్తాను. అయ్యగారికి పూర్తిగా కోలుకున్నాక నీకు ఆయనకి చూపిస్తాను. నాకు పని ఉంది, వెళ్ళొస్తానమ్మా. గిరి చేత భోజనం పంపిస్తాను. సరే అన్నయ్య. 6 నెలలకు ముందు నేనేం చెయ్యాలి? నాకేం అర్థం కావడం లేదు. బాబు ప్రాణాలు పోవడానికి ఒక రకంగా నేను కూడా కారణమయ్యాను. సింహాచలం చేసిన పాపాలకు దారి చూపండి నేనే, సహకరించింది నేనే. ఆ రోజు నా బ్రతుకుని వెలకట్టిన పోయుంటే ఈరోజు అన్యం పుణ్యం ఎరుగని ఆ బాబుకి ఆ పాపం అంటి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి వచ్చేది. నా తప్పుని ఎలాగైనా సరిదిద్దుకోవాలి. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిన పాపాన్ని కన్నీళ్లతో కడుక్కోవాలి. బుల్లెట్ మీద వేగంగా తులసి ఇంటికి వెళ్ళాడు. తలుపుకి తాళం వేసి ఉండడంతో అమ్మయ్య, వీళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కానీ నా పాపం చెప్పుకొని క్షమాపణ చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. దేవుడా, తులసి ఇన్నాళ్ళు నేను తనని అత్యాచారం చేశాననుకుంటుంది. ఆ అబద్ధం తనని మానసికంగా బాధకు గురి చేస్తుంది. ఆమె శాపము నాకు తగిలిన పర్లేదు, కానీ నా బిడ్డకు తగలకుండా చూడు భగవంతుడా. బుల్లెట్ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. హాస్పిటల్ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఎదురుగా తులసి కనిపించింది. అమ్మా తులసి, నువ్వు ఇక్కడ? సార్, మీరు నా కోసం ఇంటికి వెళ్ళారా? మీతో నేను మాట్లాడాలనుకున్నాను. కానీ ఏడుస్తూ, అమ్మా నన్ను క్షమించు, కాళ్ళ మీద పడ్డాడు. సార్ మీరు నా కాళ్ళ మీద పడడమేంటి? లేవండి సార్, ప్లీజ్, ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మా తులసి, ఇన్నాళ్ళు నుంచి నిన్ను అత్యాచారం చేశానని నమ్మించి మానసికంగా లోబర్చుకుని చెల్లిని ఇంకొకరికి, నా పాపానికి నన్ను నువ్వే ఇమ్మి చేసినా పర్లేదు, కానీ నా కుటుంబంను మాత్రం క్షమించు. వాళ్లకు శాపనార్థాలు పెట్టకు తల్లి. ఇంతలో నర్స్ పరుగున వచ్చింది. అమ్మా, మీరు బ్లడ్ ఇచ్చారు, కానీ మీ పేరు చెప్పలేదు, రికార్డులో రాసుకోవాలి. రంగారావు గారు, సింహాచలం సార్ ఎక్కడున్నారు? ఆయన కొడుకుకి బ్లడ్ ఈవిడే ఇచ్చారు. మీరు ఆ విషయం ఆయనతో చెప్పండి, కంగారు పడుతూ తిరుగుతున్నారు. అమ్మా, నువ్వు నిజంగా దేవతవి తల్లి. నిన్ను, నీ కుటుంబంను నాశనం చేసి నీ చెల్లెల్ని అత్యాచారం చేయాలనుకున్న సింహాచలం కొడుకుకి రక్తం ఇచ్చి బతికించావంటే నీలాంటి అమ్మాయి ఈ లోకంలో ఎవరూ ఉండరు. ఒక పసివాడి ప్రాణం కోసం నా రక్తాన్ని ఇచ్చాను తప్ప అతని తల్లిదండ్రుల గురించి కానీ వేరే కారణాల గురించి కానీ నాకు తెలియవు. ఒకవేళ తెలిసినా కూడా ఇచ్చేదానిని. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన తప్పుకి బిడ్డలు ఎలా బాధ్యులవుతారు చెప్పండి సార్.
నీలా ఆలోచించే మంచి మనుషులు ఉన్నారు కనుకనే ఈ లోకం సుభిక్షంగా ఉంది. నాన్న, నాన్న, మీరేంటి ఇక్కడ? ఈవిడ తులసి, నా ఫ్రెండ్ శిరీష బ్లడ్ కోసం పంపించారు. తులసి గారు, ఈయన మా నాన్నగారు రంగారావు. మీరు బ్లడ్ ఇచ్చారు కదా, ఆ బాబు నాన్నగారు సింహాచలం దగ్గర పనిచేస్తున్నారు. అమ్మా తులసి, నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెలను నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. తనని నా కోడలుగా కాదు, కూతురులా చూసుకుంటాను. గిరి, నీకు జాస్మిన్ ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను, కానీ ఈరోజు నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి నీ ప్రేమను వదులుకోమని అడుగుతున్నాను. నువ్వు నేను అడిగిన దానికి ఒప్పుకుంటావా? నాన్న, నీకోసం నా ప్రాణాన్నే వదిలేస్తాను. అలాంటిది నా ప్రేమను వదులుకోనా? చెప్పండి, మీరు ఏం చేయమన్నా చేస్తాను. అమ్మా తులసి, నువ్వు కూడా నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు. ఆలోచించుకొని చెప్పు. అది కూడా నీ చెల్లెలు అంగీకారంతోనే, లేదంటే లేదు. మాకు అదృష్టం లేదని సరిపెట్టుకుంటాము. గిరి, నువ్వు ఆవిడని ఇంటి దగ్గర దిగబెట్టు. నా నిర్ణయం ఇప్పుడే చెప్పేస్తాను సార్. మీ అబ్బాయిని మా చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నా చెల్లెలు ఇష్టపడుతున్నది మీ అబ్బాయి గిరినే. తను మీతో చెప్పిన అమ్మాయి జాస్మిన్ ఎవరో కాదు, నా చెల్లెలు మేఘననే. ఆ దేవుడు ఆటలు ఎంత విచిత్రంగా ఉంటాయమ్మా. నేను నీకు ద్రోహం చేయాలనుకున్నా కూడా నాకు మంచే జరిగింది. అది కూడా నీలాంటి మంచి మనుషుల వల్ల. అవును సార్, అంతా దేవుడు దయ. మన చేతుల్లో ఏముంది? మాకు ఉన్నది బాబాయ్ ముకుందరావు ఒక్కరే. మిగతా విషయాలు ఆయనతో మాట్లాడండి. నేను ఇంకా వెళ్తాను సార్. సార్ కాదమ్మా, మావయ్య అని పిలువు. మావయ్య గారు, వెళ్ళొస్తాను. బావా, బావా, ఏంటమ్మా తులసి, ఇంత ఆనందంగా ఉన్నావు? ఏంటి విషయం? అత్తయ్య, మేఘనకు ఉద్యోగం వచ్చింది. బావ ఎక్కడున్నాడు? తనతో ఈ విషయం చెప్పాలి. చాలా చాలా సంతోషం. వాడు మేడ మీద కూర్చుని ఏవో రికార్డులు చూస్తున్నాడు. బావా, బావా, పరుగున మేడ మీదకి వెళ్ళింది. తులసి, నువ్వేనా? గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టింది. తులసి కళ్ళల్లో నీళ్లు చూసి, ఏంటి తులసి, ఏమైంది? ఈరోజు నువ్వు నన్ను క్షమించు బావా. నీ మీద ప్రేమ ఉన్నా కూడా నాకున్న ఆంక్షల వల్ల ప్రేమను ద్వేషంగా చూపిస్తూ నిన్ను దూరంగా పెట్టాను. కానీ నువ్వు నన్నెప్పుడూ వదలలేకపోలేదు. ఈరోజు మేఘన కూడా స్థిరపడింది. దానికి ఉద్యోగం వచ్చింది. నాకున్న కష్టాలన్నీ తీరిపోయాయి. నన్ను పెళ్లి చేసుకుంటావా బావా? నువ్వు ఎప్పుడూ పెళ్ళి చేసుకోమని అడుగుతావా అని నేను ఎదురు చూస్తున్నాను తులసి. రేపే చేసుకుందామా పెళ్ళి? ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది అయ్యగారు మీకు? చాలా బాగుంది రంగా. నీతో మనసులో మాట చెప్పాలని ఉంది. కాస్త ఆ తలుపు మూసిని వస్తావా? తలుపు మూసేశాను. ఇప్పుడు చెప్పండి అయ్యగారు, మీ మనసులో ఆ మాట ఏంటో. నేను ఇంతకాలం ఒక అమ్మాయి కోసం నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టాను కదా. ఆ అమ్మాయిని నేను కూతురుగా దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. మీరేనా ఆ మాట అంటుంది? అవును రంగా, నేనే ఆ మాట అంటుంది. నమ్మలేకపోతున్నావు కదూ? అవునులే, ఇంతకాలం దుర్మార్గంగా నీచంగా బతికిన నా మాటలు నీకు కొంచెం విచిత్రంగానే ఉంటాయి. నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిర్ఘాంతపోయి చూస్తూ నిల్చున్నాడు రంగారావు. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు రంగా? నేను ఇంతకాలం ఎందుకు ఇంత నీచంగా బతికానా అని నాకు నేనే అసహ్యపడుతున్నాను. ముక్కు మొహం తెలియని ఒకరి మానవత్వం నా బిడ్డను కాపాడింది. అలాంటిది ఇన్ని కోట్ల డబ్బున్న నాకు అహంకారం, డబ్బున్న మదం తప్ప ఇంకేదీ లేదు. నా డబ్బును, నా బిడ్డను కాపాడింది మానవత్వమని తెలిసాక నేను ఇంతకాలం సంపాదించుకున్నది ఏంటి అన్న ఆలోచనే నా మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది. నా బిడ్డ నాకు దక్కడు అని ఆ రోజు ఎంతో వేదన పడి చనిపోవాలనుకున్నాను. ఎందుకో ఆ దేవుడు నాకు కొత్త జన్మను ప్రసాదించాడు. ఈ జన్మను మంచి పనులకే ఉపయోగిస్తాను. నేను నాశనం చేసిన అన్ని కుటుంబాలకు ఎంతో కొంత న్యాయం చేస్తాను. డబ్బు మదంతో మనుషుల బతుకులను వెలకట్టిన నేను ఇప్పటి నుండి వారి మనసులను గెలుచుకోవడానికో నా మనసును వెలగా చెల్లిస్తాను. తులసి, మేఘనకి తల్లిదండ్రులను దూరం చేసి ఎంతో అన్యాయం చేశాను. వాళ్లను నా కూతుళ్ళుగా తీసుకుంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? చాలా మంచి ఆలోచన. కానీ వాళ్ళు మిమ్మల్ని... అవును, తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న నన్ను వాళ్ళు తండ్రిగా స్వీకరించరు. నన్ను క్షమించరు. నేను ఎక్కువ ఆశపడుతున్నాను. పోన్లే, ఆ పాపమే నన్ను కుళ్ళి కృషించి నన్ను నశించేలా చేయని. నాకొక సహాయం చేస్తావా రంగా? ఏంటి అయ్యగారు? తన దగ్గరకు నన్ను తీసుకుని వెళ్తావా? నేను నా పాపాన్ని తన ముందు చెప్పుకోవాలి. తను నన్ను క్షమించినా
శిక్షించినా పర్వాలేదు. తన కాళ్ళపై పడి నా తప్పులన్నీ ఒప్పుకుంటే తప్ప నాకు మనసు కుదుటపడదు. అయ్యగారు, మీరు మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బాబు రక్తం ఇచ్చింది ఎవరో కాదు, తులసినే. కళ్ళనీళ్లతో, ఏంటి, బాబుకు రక్తం ఇచ్చింది తులసినా? భగవంతుడా, తనకి అన్యాయం చేసిన నా కొడుకుని తను బ్రతికించిందా? అవును అయ్యగారు, తను అంత మంచిది కనుకనే మీకు కొడుకు దక్కాడు. ఇంకొక నిజం చెప్పమంటారా? యాక్సిడెంట్ అయిన మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసింది తనే. తన వల్లనే మీ ప్రాణాలు కూడా దక్కాయి. రంగా, రంగా, నన్ను ఇప్పుడే ఆ దేవత దగ్గరకు తీసుకుని వెళ్ళు. నేను తన కాళ్ళపై పడాలి. నా పాపాలను తనతో చెప్పుకోవాలి. లేదంటే నా మనస్సాక్షి నన్ను ప్రశాంతంగా బతకనివ్వదు. ప్లీజ్ రంగా, ప్లీజ్. సరే అయ్యగారు, తప్పకుండా తీసుకుని వెళ్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడే వస్తాను, మీరు పడుకోండి. కొద్దిసేపటి తర్వాత డోర్ తీసుకుని రంగారావు వచ్చాడు. పక్కనే తులసి, సురేష్ కూడా ఉన్నారు. అమ్మా తులసి, ఒక్కసారి ఇలా రా అమ్మా. నీతో ఒక్కసారి నేను మాట్లాడొచ్చా? రంగా, నువ్వు అతన్ని. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి వరకు మౌనంతో గది అంతా నిశ్శబ్దంగా ఉంది. అమ్మా తులసి, నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. నీకు చాలా చాలా ద్రోహం చేశాను. నీ కాళ్లను నా కన్నీళ్లతో కడిగినా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నా కొడుకును కాపాడిన నువ్వు నీ మానవత్వం నిరూపించుకున్నావు. కానీ నాలాంటి దుర్మార్గుడిని, అది కూడా నీకు అన్యాయం చేశానని తెలిసి కూడా నన్ను కాపాడావంటే అది నీలో దైవత్వంను రుజువు చేస్తుంది. నన్ను నా కర్మకు వదిలేయకుండా ఎందుకు కాపాడవు తులసి? నన్ను అలాగే వదిలేసి ఉంటే నేను చాలా సంతోషించేవాడిని. కానీ నన్ను బతికించి. సింహాచలం గారు, మీరు నాకు ద్రోహం చేశారని నాకు తెలుసు. కానీ నేను కోల్పోయిన తండ్రి ప్రేమ ఇంకో బిడ్డకు కోల్పోయేలా ఎలా చేయగలను? తల్లి కడుపున పెట్టుకుంటే తండ్రి జీవితాన్ని చూపిస్తాడు. అలాంటి తండ్రిని నేను కోల్పోయాక ఈ లోకంలో నేను, నా చెల్లి చాలా ఒంటరి వాళ్ళమయ్యాము. ఆ ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ ఒంటరితనం, భయం, బలహీనత ఇంకో పసివాడికి ఎలా అందించగలను? మిమ్మల్ని రక్తపు మడుగులో చూశాక ఒక క్షణం మిమ్మల్ని మీ కర్మకు వదిలేద్దామనుకున్నాను. కానీ మీ బాబు పరిస్థితి గుర్తుకు వచ్చి మిమ్మల్ని కాపాడాను. నిజానికి మీ మీద నాకు ఇప్పుడు ఎలాంటి ద్వేషం లేదు. ఎందుకంటే నా జీవితాన్ని మీరు పాడు చేయలేదు. నాకు నేనే నా జీవితాన్ని లోకానికి తాకట్టు పెట్టుకున్నాను. నువ్వు మాట్లాడుతుంటే నీలో ఆ దేవుడు కనిపిస్తున్నాడు తులసి. నన్ను ఇంతకాలం పక్కదారి పట్టించిన చెడు ఆలోచనలన్నీ పటాపంచలయ్యాయి. నన్ను నేను తెలుసుకునేలా చేశాయి. నిన్ను, మేఘనని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. అది కూడా మీకు ఇష్టమైతేనే. మీరు మారినందుకు చాలా సంతోషం. మా ఇద్దరికీ మా కాళ్ల మీద నిలబడి బతికేందుకు ఇప్పుడు ఉద్యోగాలున్నాయి. మాకిప్పుడు ఎవరి అండా, ఆసరా అవసరం లేదు. ఈ సమాజంలో ఎందరో అభాగ్యులు, అసహాయులు ఉన్నారు. మీరు మీకున్న కోట్ల ఆస్తిని వాళ్ళ కోసం ఉపయోగించండి. వాళ్ళ భవిష్యత్తును, మార్గాన్ని చూపించండి. నువ్వు చెప్పినట్లే చేస్తాను తులసి. నాకున్న ఆస్తిలో 50% అనాథల కోసమే ఉపయోగిస్తాను. నువ్వు ఆ అబ్బాయి, మా ఇద్దరం పెళ్లి బోతున్నాము సార్. మీరు తప్పకుండా రావాలి. అమ్మా తులసి, నువ్వు దయచేసి బాబాయ్ అని పిలువు. అలా పిలుపుతో నా తప్పులని నువ్వు క్షమించావని నాకు నమ్మకం కలుగుతుంది. మావయ్య, మావయ్య, మీరు లోపలికి రావచ్చు. రంగారావు, సురేష్ లోపలికి వచ్చారు. అయ్యగారు, మీరు మా కోడలితో అన్నీ మాట్లాడేశారా? రంగా, నువ్వు తనని కోడలు అంటున్నావు అంటే మీలాగే నాకు కూడా తులసి వల్లనే నా పాపాలు తెలిసాయి. నా తప్పును తెలుసుకున్నాను, క్షమాపణ కోరాను. నా కొడుకు గిరి, మేఘన ప్రేమించుకోవడంతో ఈ మంచి అమ్మాయికి మావయ్య అయ్యా అర్హత పొందాను. నేను చాలా చాలా అదృష్టవంతుడను. గిరి, మేఘన, తులసి, సురేష్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సింహాచలం తన ఆస్తిని చాలా వరకు పేదలకు సాయం చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టాడు. రంగారావు ఆ పనులకు దండగా ఉండడం మొదలుపెట్టాడు. ఏ డబ్బుకైతే మనుషులు బానిసగా మారారో ఆ డబ్బును వాళ్ళు సద్వినియోగం చేయడం మొదలుపెట్టారు. అందరి జీవితాలు మెల్లమెల్లగా సాఫీగా సాగడం మొదలైంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి డబ్బు అనేది అవసరానికి తగిన వస్తువుగానే ఉండాలి తప్ప దాని అర్జన ధ్యేయంగా ఉండకూడదు. ఒకవేళ ఆ అర్జన వ్యసనంగా మారితే తన జీవితమే అతలాకుతలమవుతుంది. సింహాచలం అలాంటి పరిస్థితికే గురయ్యాడు.
లెక్కకు మించిన ఆస్తిని సంపాదించాడు. తర్వాత దాన్ని మనుషుల బతుకులకు వెలకట్టడానికి ఉపయోగించడం మొదలుపెట్టాడు. చివరకు ఆ డబ్బు అతన్ని తన బావుని కాపాడడానికి ఉపయోగపడలేదు. తులసి మానవత్వం తప్ప మనిషి ఏనాడైతే విచక్షణతో డబ్బును వాడుతూ దాని విలువను తెలుసుకుంటాడో అతని కష్టాలు ఎప్పటికైనా సుఖాంతమయమవుతాయి. తులసి జీవితంలో అదే జరిగింది. డబ్బును తన విచక్షణతో వాడుతూ తన ఆత్మగౌరవంను నిలుపుకుంటూ తల్లి కోడి పిల్లలను రెక్కల కింద దాచినట్లు చెల్లెలు మేఘనను తన బతుకుల డబ్బుకు లోను కాకుండా స్వశక్తిపై తన కాళ్లపై నిలబడేందుకు తగినంత విద్యను అందించింది. ఈ లోకంలో అందరినీ వెలకట్టిన బతుకులే కొందరివి ఆప్యాయతకు, కొందరివి బంధాలకు, కొందరివి బాంధవ్యాలకు, కొందరివి కుటుంబానికి. ఏనాడైతే డబ్బుతో వెలకట్టిన బతుకులను మనిషి చూడడం మానేస్తాడో ఆనాడే ఆ మనిషి ఉన్నతుడుగా నిలిచిపోతాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.